హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ టాటా యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే అయితే ముందు రావడం జరిగింది. సో ఈరోజు వాట్ ఏ డే అండి, కంటిన్యూస్గా వీక్నెస్ అనేది మార్కెట్లో విట్నెస్ చేస్తాం. నిన్న మనం ఇన్స్టిట్యూషన్స్ యొక్క డేటా ఎప్పుడైతే చూసాం అప్పుడే నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా. ఇన్స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ లేదు. నిన్న కూడా ఎఫ్ఐఎస్ యాక్చువల్గా సెల్ చేశారని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ వాచ్ చేయండి. ఈరోజు ఏదైతే నిన్న నేను చెప్పినప్పుడు అనమాట అండి, లో ఏదైతే ఉందో చాలా క్రూషియల్ అని చెప్పి నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా. సో 23,150 అనేది బ్రేక్ అయిపోవడం జరిగింది డెసిసివ్గా. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఫుల్ బాడీ మారుబోజు క్యాండిల్ అనమాట అండి. అయితే డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ ఏదైతే ఉందో దాని యొక్క అప్పర్ ట్రెండ్ లైన్ దగ్గర ఇది జస్ట్ ల్యాండ్ అవ్వడం జరిగిందనమాట అండి. అండ్ యాక్చువల్గా ఇంపార్టెంట్ సైకలాజికల్ మార్క్ 23,000 కూడా బ్రేక్ అయిపోయింది డెసిసివ్గా. 23,000 బ్రేక్ అయిపోయి 22,900 దగ్గర క్లోజ్ అవ్వడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే ఏంటి మార్కెట్ గోయింగ్ ఫార్వర్డ్, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే క్లియర్ కట్గా వీక్నెస్ ఉందనేది మనకు. డబల్ టాప్ కంటిన్యూషన్ కొంచెం రివర్సల్ వస్తుందేమో అనుకున్నాం, బట్ కానీ అది ఫెయిల్ అయిపోయింది కదా. సో అయితే ఈ లైక్ ఏదైతే మనం రైట్ షోల్డర్, ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ ఒకవేళ కంప్లీట్ అయితే కనుక రైట్ షోల్డర్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వచ్చు, పాసిబిలిటీ ఉందని మనం అనుకున్నాం కదా. సో అందువల్ల ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ప్రీవియస్ మీరు చూడొచ్చు అనమాట. లెఫ్ట్ షోల్డర్ ఏదైతే ఉందో 22,800 లెవెల్స్ అనమాట అండి. సో అక్కడ ఒక సపోర్ట్ కింద ఆగాలి. అండ్ ఒక మైనర్ పుల్ బ్యాక్ ఏమైనా వస్తుందేమో, విల్ వెయిట్ అండ్ వాచ్. అండ్ కన్సల్టేషన్ తర్వాత ఈ ప్యాటర్న్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ యాక్చువల్గా ట్రంప్ గారికి ఏదైతే విధించారో, ట్రంప్ గారి సుంకాలకి దానికి పోటీగా చైనా కూడా ఆల్రెడీ విధించడం జరిగింది. ఒకవేళ ఈ ఇష్యూస్ కనుక ఎస్కలేట్ అవి, ఒకవేళ విషయం కొంచెం ఏదైనా బాగా రైట్ వర్స్ట్ అయితే కనుక సో మార్కెట్స్లో ఫాల్ అనేది, వీక్నెస్ ఇంకా కంటిన్యూ అవుద్ది అనమాట అండి. సో అల్టిమేట్గా సో ప్రీవియస్ ఏదైతే ఒక డబుల్ బాటమ్ సపోర్ట్ తీసుకుని మంచి ట్రెండింగ్ మూవ్ మనం ఏదైతే అబ్జర్వ్ చేసామో, 22,800, 22,600 ఈ లెవెల్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనమాట అండి. అక్కడ హోల్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్, రైట్. సో అక్కడ హోల్డ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ వస్తుందా లేదా, ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయ్యి రివర్స్ అవుతుందా అనేది టైం విల్ డిసైడ్ అనమాట అండి. బట్ ఇన్స్టిట్యూషన్స్ డేటా ఈరోజు అప్డేట్ అయిందా లేదో చూద్దాం. సో నేనైతే 2,800 కోట్లు సెల్లింగ్ చేసినప్పటికీ కూడా సో మార్కెట్ హోల్డ్ అయింది. మేబీ రీటైల్ పార్టిసిపేషన్ అయ్యి ఉండాలని చెప్పి అనుకున్నాం కదా. డిఐఏస్ కూడా బయింగ్ సపోర్ట్ చేశారు. సో అంటే కొంచెం హెవీ వెయిట్స్ బై చేస్తే ఆటోమేటిక్గా మార్కెట్ నిలబడినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి నిన్న అయితే మార్కెట్ బాగానే హోల్డ్ అవ్వింది. సో బట్ నిన్న నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి దాన్ని బేస్ చేసుకుని మన మార్కెట్స్ ఉంటాయని కూడా నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది కదా. సో నిన్న యూఎస్ మార్కెట్స్ 4% పైన పడిపోవడం జరిగింది అనమాట. 2020 ఫాల్ తర్వాత మేజర్ ఫాల్ అనేది సో నిన్న మార్కెట్లో అక్కడ విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే, సో దానికి అనుగుణంగా ఏషియన్ మార్కెట్స్ అండ్ మన మార్కెట్స్ కూడా కొంచెం రియాక్ట్ అయ్యి అయితే, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా చాలా సాలిడ్గా, చాలా స్ట్రాంగ్గా ఉండడం జరిగిందనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనే చెప్పాలన్నమాట అండి ఫాల్ అయితే. అండ్ ప్రీవియస్ చిన్న రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్లా కూడా కంప్లీట్ అవుతుంది అనమాట అండి. ఆ రెసిస్టెన్స్ దాటాలి, దట్ ఈస్ 51,600, 700 లెవెల్స్ అనమాట అండి. ఆ లెవెల్స్ దాటితే కనుక రీసెంట్ హై అనేది ఏదైతే ఉందో అది చాలా దగ్గరలో ఉంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్. సో మీరు చూస్తే కనుక మంచి కన్సల్టేషన్, ఒక లాంగెస్ట్ కన్సల్టేషన్ తర్వాత ఈ బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఇది ఫాలో అప్ మూవ్ అనేది రావడం అనేది డ్యూ అనమాట అండి. వీల్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో చూద్దాం అనమాట అండి. అయితే ఈరోజు కూడా ఇంకా డేటా అప్డేట్ అవ్వలేదు. సో టువర్డ్స్ ఆల్మోస్ట్ 7 PM అవుతుంది, బట్ స్టిల్ ఇంకా సో డేటా అయితే అప్డేట్ అవ్వలేదు అనమాట అండి. వీల్ వెయిట్ అండ్ వాచ్, రైట్. సో నిఫ్టీ 50లో అడ్వాన్స్ ఎక్లైన్ చూస్తే 40 కంపెనీలు తగ్గడం జరిగింది. నిఫ్టీ 500, లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద క్రేజీనెస్ అనమాట అండి. టాప్ 500 కంపెనీస్లో 462 కంపెనీలు నెగిటివ్గా పడిపోవడం జరిగింది. అంటే మొత్తం అక్రాస్ రైట్ మార్కెట్ సెల్లింగ్ అనేది రావడం జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం మేజర్ లెవెల్లో సివియర్గా వచ్చింది అనేది క్లియర్గా ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట, రైట్. సో అయితే ఇంత సెల్లింగ్ వచ్చింది కదా, ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసే మనకు చూస్తే విల్ గెట్ గుడ్ ఐడియా యాక్చువల్లీ. అండ్ ఐటీ గురించి కూడా నిన్న మనం డిస్కస్ చేసాం. ఐటీ ఇండెక్స్ ఈజ్ అండర్ ప్రెషర్. సో ఎందుకంటే యూఎస్ బేస్డ్ కదా, మెయిన్ అంతా కూడా యూఎస్ మీద బేస్ అయ్యే కదా ఐటీ ఇండెక్స్, ఐటీ కంపెనీస్ మోస్ట్లీ. సో అందువల్ల ఆ ప్రెషర్ కనిపించింది అనమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, మిగతా సెక్టర్స్ పరంగా చూస్తే కనుక ఫైనాన్స్ ఈజ్ హోల్డింగ్ ఫ్లాట్ గ్రీన్లో ఉందన్నమాట అండి. బట్ మెటల్స్ కేమ్ అండర్ ప్రెషర్, సివియర్ ప్రెషర్ అనమాట అండి. సింగిల్ డే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫాల్స్ అనేవి మనం చూస్తున్నాం అనమాట అండి. 2020 టైంలో ఏవైతే ఫాల్స్ వచ్చాయి అలాంటి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫాల్స్ ఒక్క రోజులో రావడం అనేది
ట్రంప్ గారు పుణ్యమా అని చెప్పి సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అనమాట అండి. బట్ కానీ ఇంకా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా అవి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవి ఆపర్చునిటీస్ కింద ఖచ్చితంగా ఉంటాయన్నమాట అండి. ఎవరైతే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఎవరైతే దాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది, రైట్? సో దీనికి భయపడిపోయి దీనికి ప్యానిక్ అయిపోయి మీరు ఏం చేయాలో మీకంటూ ప్లాన్ డైరెక్షన్ లేకపోతే మాత్రం యూ విల్ బి ఇన్ ట్రబుల్ అనమాట అండి, రైట్? సో అందువల్ల సో ఓవరాల్గా సో మీ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను అనమాట. అవి మాత్రమే మనల్ని మార్కెట్లో నిలబడిలాగా చేస్తాయి అనమాట. వీ హ్యావ్ టు సర్వైవ్ అనమాట అండి. మార్కెట్లో సర్వైవ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, రైట్? అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండస్ట్రీస్, లుక్ అట్ ది స్క్రీన్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ కదా. సో క్లియర్ కట్గా సో నిన్న అయితే క్రేజీ అనమాట అండి. అయితే డౌ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. 200 డైలీ టైం ఫ్రేమ్లో బ్రీచ్ అయిపోయింది, విచ్ ఈస్ వెరీ వీక్ అని కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో డబుల్ టాప్ ఫార్మేషన్ వచ్చింది, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చింది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్. ఓకే, సో వీక్నెస్ ఉండొచ్చిన టెక్నికల్గా ట్రంప్ గారు అనౌన్స్మెంట్లకి ముందే, రైట్? స్ట్రక్చర్ అయితే ఆల్రెడీ బేరిష్గానే ఉంది. యూఎస్ మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో మనకి క్లియర్గా సో మార్కెట్ అనేది కనిపిస్తుంది అనమాట అండి. సో ఆల్రెడీ అఫీషియల్గా 10% నీట్గా మార్కెట్ పడడం జరిగింది పైనుంచి. అండ్ మోర్ డౌన్ సైడ్ ఒక 20% ఆ ఫాల్ వస్తే కనుక మంచి ఆపర్చునిటీ అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్కి. సో ప్రీవియస్గా నేను అవన్నీ కొన్ని సెల్ చేయడం జరిగింది. హ్యాంగ్సెంగ్ బీస్ కానివ్వండి, నాస్డాక్ 100 ETF కానివ్వండి, ఇవన్నీ కూడా యాక్చువల్గా నేను ప్రాఫిట్ బుకింగ్ కొంచెం సెల్లింగ్ చేయడం జరిగింది. ఐఎమ్ ఎగర్లీ వెయిటింగ్ అనమాట. ఏదైనా మంచి డిప్ ఇంకా ఫర్దర్ ఎక్స్టెండ్ అయితే కనుక సో లాంగ్ టర్మ్కి బై చేయడానికి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట, రైట్? అయితే అనుకోవచ్చు అందరూ రిసెషన్ అంటున్నారండి, అది అంటున్నారు, ఇది అంటున్నారండి, మీరు కొంటానంటున్నారు అనుకోవచ్చు అనమాట అండి. సో అదే ప్రాబ్లం అనమాట అండి. హైలో ఉన్నప్పుడు మనని సెల్ చేయనివ్వరు, లోలో ఉన్నప్పుడు మనని కొన్నెవరు. ఏదో ఒక న్యూస్ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా లో లెవెల్లో దొరుకుతాయి. సో అందువల్ల ఏంటంటే దీన్ని ఒక ఆపర్చునిటీ కింద ప్రాపర్గా సరైన మనీ మేనేజ్మెంట్తో మాత్రమే చేయాలి తప్ప ర్యాండమ్గా చేస్తే లాస్ అయిపోతాం ఖచ్చితంగా, అందులో క్వశ్చనే లేదు, రైట్? అండ్ నాస్డాక్ విషయానికి వస్తే బ్రూటల్ సెల్లింగ్ అనమాట అండి. లైక్ 5% అనేది నిన్న పడిపోవడం జరిగింది, రైట్? అండ్ నాస్డాక్ అవి కూడా లైక్ 200 పీరియడ్ ఇవన్నీ డైలీ టైం ఫ్రేమ్ బ్రీచ్ అయిపోయినాయి అనమాట అండి. సో ప్రీవియస్ బ్రేక్అవుట్ అయిన లెవెల్ దగ్గరికి రీట్రేస్మెంట్ అక్కడికి వచ్చి రీట్రేస్ అయితే కనుక సో ఆ ఏరియా ఐఎమ్ టార్గెటింగ్ అనమాట. ఒకవేళ ఆ లెవెల్స్కి వస్తే లైక్ 17,000 ఆ మార్క్కి వస్తే కనుక విచ్ ఇస్ హార్డ్లీ 1,500 పాయింట్స్ అనమాట అండి. సో అది వండర్ఫుల్ బయింగ్ ఏరియా కింద నేనైతే అనుకుంటాను అనమాట అండి. టెక్నికల్ బేస్ చేసుకుని ప్యూర్లీ చెప్తున్నాను అనమాట. లైక్ మోర్ దాన్ 20% ఫాల్ రావాలి పైనుంచి. సో హార్డ్లీ లైక్ 10 to 12% ఫాల్ వచ్చింది అనమాట అండి అక్కడ కూడా. సో అండ్ కమింగ్ టు యూరోప్ ఇండెక్స్, డాక్స్ కూడా రీసెంట్ టైంలో చాలా అవుట్ పర్ఫామ్ చేసిన ఇండెక్స్ అని మనం అనుకున్నాం కదా. లుక్ ఎట్ దిస్, రైట్? సో కంటిన్యూగా సో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇక్కడ కూడా సడన్గా ఎమర్జ్ అయింది బికాస్ ఆఫ్ ట్రంప్ గారి అనౌన్స్మెంట్స్ అనమాట అండి. సో క్లియర్ కట్గా సో సడన్ డిప్ అనేది మనం విట్నెస్ చేయొచ్చు అనమాట అండి ఇక్కడ. సో 200 పీరియడ్ టెస్ట్ చేసి ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో కూడా. సో ఇవన్నీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా షేప్ అవుతాయని చూడాలి. అండ్ యూఎస్ విక్స్ అయితే షార్ట్ అప్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. చాలా క్రేజీగా పెరిగిపోయింది, మీరు చూడొచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కొన్ని ఆస్పెక్ట్స్ అనమాట. ఇవి విక్స్ అనేది ఇప్పుడు కూడా జనరల్గా మేజర్ అన్సర్టెనిటీ ఇలాంటప్పుడు మాత్రమే ఈ లెవెల్స్, ఇలాంటి లెవెల్స్ మనకు చూసి ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. సో జనరల్గా ఏదైనా అన్సర్టెనిటీ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆ లెవెల్స్కి వెళ్తూ ఉంటుంది అనమాట అండి. సో 2020లో మాత్రం చాలా కాలం సో ఈవెన్ 50-80 దాకా కూడా వెళ్ళిపోయింది అనమాట అండి. క్రేజీగా విక్స్ అయితే పెరిగిపోవడం జరిగింది. ప్రస్తుతానికి 40 అనేది అంటే 25% పెరిగి సో అది క్రేజీగా సో రీసెంట్, రైట్? సో ఏదైతే పీక్స్ ఉన్నాయో ఆ పీక్స్ అన్నీ కూడా దాటుకుని కొంచెం అక్కడ లెవెల్లో సస్టైన్ అవుతుంది అనమాట అండి. సో విల్ సీ అనమాట. ఇట్ ఇండికేట్స్ అనమాట అండి హై వాలటిలిటీ డేస్ ఆర్ అహెడ్. సో మార్కెట్లో ఇంకా చాలా వాలటిలిటీ ఉంటుంది అండ్ చాలా అన్సర్టెనిటీ ఉంటుందని చెప్పి బిలీవ్ చేస్తున్నారు కాబట్టి విక్స్ ఈ విధంగా ప్రైజ్ అవ్వడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? అయితే నెక్కాయ్ కానివ్వండి, సో హ్యాంగ్సెంగ్ అన్ని లైక్ గ్లోబల్ ఇండిసెస్ కూడా లైక్ మినిమం 1% పైన పడడం జరిగిందనమాట అండి. సో ఇక్కడ ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ బయింగ్ ఆపర్చునిటీస్ అనమాట డెఫినెట్గా. అండ్ ఈ రీసెంట్ ర్యాలీ మీరు ఎక్స్టెండ్ అవ్వింది కదా చూస్తే కనుక లైక్ 0.38 లెవెల్కి ఆల్మోస్ట్ ఫిబ్రవరి రిట్రేస్మెంట్ డ్రా చేసుకుంటే కనుక సో ఆ లెవెల్స్కి ఆల్మోస్ట్ హ్యాంగ్సెంగ్ రావడం జరిగిందనమాట అండి. ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్, రైట్? సో కొంచెం ఇంకా ఏదైనా వస్తే ఇక్కడ కూడా నేను కొంచెం పొజిషన్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్, రైట్? సో ఇది ఫ్రెండ్స్. సో గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాయి, మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. ఈవెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే చాలామందికి అర్థమైంది ఏంటంటే ఇది పెంచడం వల్ల అమెరికాకి బోల్డ్ ఆదాయం వస్తుందని అంచనాలు వేశారు కదా, అమెరికాకి మంచిదే కదా, మరి ఎందుకు పడిపోతున్నాయండి అని అడుగుతారు అనమాట చాలామంది ఫ్రెండ్స్. అనలిస్ట్లు యాక్చువల్గా వాళ్ళ భయపడే ఫియర్ ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ కొంచెం హైలో ఉంది కదా. సో ఇప్పుడు ఇలాంటి అన్సర్టెనిటీ, ఈ టారిఫ్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఏమైనా పెరుగుతాయా, సో తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం టఫ్ అయితే కనుక
లైక్ సెంట్రల్ బ్యాంక్స్ దే కెనాట్ ఫ్రీలీ గో అండ్ రెడ్యూస్ ద రేట్స్ అండి. వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి ఎనలిస్ట్ యొక్క ఫియర్ అదనమాట అండి, గ్రోత్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి. సో అందువల్ల ఏంటంటే ఈ అన్సర్టెనిటీస్ ఇవన్నీ రైట్ క్లియర్ అయిన తర్వాత చూసుకుందాంలే ఎందుకు వచ్చిందని చెప్పి హ్యాపీగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఎందుకంటే వండర్ఫుల్ ర్యాలీ రీసెంట్ టైంలో కూడా. సో మంచి ట్రమెండస్ ర్యాలీ అనేది యూఎస్ మార్కెట్స్లో మంచి రిటర్న్స్ అనేది రావడం జరిగింది కదా, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది దట్ ఈజ్ ఆబ్వియస్ అన్నమాట అండి, రైట్. సో అందువల్ల ఏంటంటే అది కూడా ఒక రీజన్ అనమాట అండి. అయితే మీరు చూస్తే కనుక గోల్డ్ లాంటి కూడా పడడం జరిగింది, క్రూడ్ ఆయిల్ అన్నీ పడిపోతున్నాయి అనమాట అండి. సో మెటల్స్ పడుతున్నాయి. సో రైట్. సో అయితే చాలామందికి అర్థం అవ్వదు, షేర్ మార్కెట్లో పడతా ఉంటే జనరల్గా గోల్డ్ పెరుగుతూ ఉంటుంది కదా. బట్ కానీ ఒకటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, సింపుల్ కామన్ సెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, నేను మన రెగ్యులర్గా మన ఛానల్ ఫాలోవర్లు తెలుసు అనమాట అండి. ఇట్ ఈస్ యునిక్ కండిషన్ అని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే గోల్డ్ పెరిగిపోయింది, క్రిప్టో కరెన్సీ పెరిగిపోతుంది, షేర్ మార్కెట్లు పెరిగిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది, అన్ని అసెట్ క్లాసెస్ యాక్చువల్గా రీసెంట్ టైంలో మీరు చూస్తే కనుక ర్యాలీ రావడం జరిగింది. 2020లో ఏదైతే హెలికాప్టర్ మనీ అన్లిమిటెడ్గా ప్రింట్ చేసి అమెరికాలో పనిచేయడం జరిగింది కదా, సో దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు స్లోగా కనపడుతున్నాయి అనమాట. అంటే అది అందుకే మీరు చూస్తే కనుక గత 2 సంవత్సరాల ముందు నుంచి ఏ యూట్యూబ్ వీడియోస్ ఎవరైనా ఇన్వెస్టర్స్ వాళ్ళే మీరు చూసినా కూడా అమెరికాలో రిసెషన్ అని చెప్పి, సో అందుకే వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా పడడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ డాలర్ అనమాట అండి. సో క్రేజీ మనీ అనేది సిస్టంలోకి లిక్విడిటీ ఎక్సెస్ వచ్చేయడం వల్ల అసెట్ క్లాసెస్ అన్నీ కూడా పెరిగిపోవడం జరిగింది. సో అందువల్ల డోంట్ థింక్ మార్కెట్లు పడితే గోల్డ్ ఇంకా పెరుగుద్దని అనుకోవడానికి లేదనమాట అండి. అన్నీ పెరిగాయి కదా, అన్నీ పడవచ్చు కూడా ఎవరికి తెలుసు, రైట్. సో అందువల్ల ఏంటంటే సో ప్రస్తుతానికైతే గోల్డ్లో కూడా యాక్చువల్గా నిన్న అయితే చాలా సివియర్ ఫాల్ వచ్చింది, బట్ కానీ సమ్హౌ ఇట్ హెల్డ్ ఇట్స్ గ్రౌండ్ అనమాట అండి. మళ్ళీ కొంచెం రికవర్ వచ్చింది. అందువల్ల జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ అనమాట, కొంచెం ప్రీవియస్ స్వింగ్ దిగితే కనుక సో ఐ వాంట్ బుక్ అవుట్ సమ్ ప్రాఫిట్ అండి గోల్డ్లో కూడా. సో ఎందుకంటే ఆర్ఎస్ఐ మంత్లీ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, మన ఛానల్ రెగ్యులర్ ఫాలోవర్లకు తెలుసు అనమాట అండి. నిఫ్టీ కూడా ఇదే లెవెల్కి వచ్చినప్పుడు మీకు నేను చెప్పడం జరిగింది, కొంచెం బాగా ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్లోకి వెళ్ళిపోయాం, యుఫోరియాలో ఉంది, మార్కెట్ కరెక్షన్ ఎనీ టైం రావచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. ఆర్ఎస్ఐ 90 లెవెల్స్కి 85, 90 లెవెల్స్కి వెళ్ళిపోవడం జరిగింది మీరు చూస్తే కనుక. సో అలాంటి సినారియో నిఫ్టీలో కూడా మనం మంత్లీ టైం ఫ్రేమ్లో చూసామన్నమాట అండి. లుక్ అట్ దిస్, అక్కడి నుంచే అదే లెవెల్ దగ్గర నుంచే సో కరెక్షన్ 80 అబవ్ వెళ్ళినప్పటి నుంచి మనం ఈ సినారియో అనేది చూడడం జరిగింది. అక్కడి నుంచి మార్కెట్లో ఫాల్ వచ్చింది కదా. సో గోల్డ్ కూడా అలాగే ఏదైనా కొంచెం ఫాల్, కనీసం అట్లీస్ట్ ఒక 5 to 10% అయినా చిన్న ఫాల్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను అనమాట అండి. ఐ కెన్ కంప్లీట్లీ గో రాంగ్ అనమాట అండి. జస్ట్ ఇది ఓన్లీ ప్యూర్లీ టెక్నికల్స్ బేస్ చేసుకుని నేను చెప్తున్నాను అనమాట అండి, అండ్ ఓవర్ బాట్ లెవెల్స్ బట్టి. బట్ కానీ చాలా కాలం ఓవర్ బాట్ లెవెల్లో కూడా చాలా కాలం కంటిన్యూ అవుతుందండి. ఓవర్ బాట్కి వెళ్తే ఇమీడియట్గా వచ్చేలా రూల్ అయితే ఏమీ లేదు. బట్ కానీ ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయడం అయితే ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. అట్లీస్ట్ మీరు ఉన్నది సెల్ చేయడం అనేది దట్ ఈస్ అప్ టు యూ. బట్ కానీ ఫ్రెష్ బయింగ్ చేయడం అనేది మన చేతిలో ఉంది కాబట్టి దట్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ అనమాట అండ్ ట్వైస్ బిఫోర్ గోయింగ్ క్రేజీ అనమాట అండి. సో ఇంకా పెరిగిపోద్దామా అని భయపడిపోయి కొనేయడం కంటే ఒకసారి ఆలోచించుకోవచ్చు అనమాట అండి. ఓకే, అండ్ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇన్స్టిట్యూషన్స్. యాస్, లుక్ ఎట్ దిస్. సో ఇప్పుడు క్లియర్ పిక్చర్, ట్రూ కలర్ రావడం జరిగింది. ఇద్దరు కూడా అంటే లైక్ మేజర్ ఇన్స్టిట్యూషన్ ఎఫ్ఐఎస్, డిఎస్ ఇద్దరు కూడా సెల్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే లైక్ నెట్ సెల్లర్స్ కింద ఉన్నారు, బై చేశారు, సెల్ చేశారు, నెట్ ఎఫెక్ట్ అనమాట ఇది. పుట్ టుగెదర్ లైక్ 3,500 ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ 1,700, లైక్ 5,000 crores పైనే సెల్లింగ్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి కనిపించింది. సో 5,000 కోట్లు ఇనిషియేషన్ సెల్ చేస్తే మార్కెట్లో పడకపోతే ఇంకేమవుద్దు ఫ్రెండ్స్. యాక్చువల్గా నిన్న పెరగడమే ఒక అద్భుతం అని నిన్న మీకు షేర్ చేయండి. నిన్న వీడియోలో ఇట్ సెల్ఫ్ నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇనిషియేషన్స్ పార్టిసిపేషన్ ఏమీ లేకుండా అలా హోల్డ్ అవ్వడం అంటే దట్ ఈస్ సమ్వాట్ సర్ప్రైజ్డ్ మీ అని చెప్పి కూడా నిన్న కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో అందువల్ల దిస్ ఈస్ ద ఎఫెక్ట్ అనమాట అండి. ఫుల్ బాడీ మారుబోజు క్యాండిల్ అండ్ వీక్నెస్ కొంచెం ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి. సో 22,600, 700 లెవెల్స్ అనేవి బయింగ్కి కొంచెం మంచి ఏరియా కింద. సో మళ్ళీ అక్కడ కొంచెం హోల్డ్ అయ్యి రికవరీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఎంజాయ్ యువర్ వీకెండ్. మళ్ళీ మండే లైవ్ స్ట్రీమ్లో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సీ యు ఆల్, బాయ్.